అందరికీ నమస్తే. గో కేటీఆర్కు సవాల్ ఇసురుతుండు ఓలాయన మహేష్ గౌడ్ సార్ ఏమంటుండు, అసెంబ్లీ సాక్షిగా డ్రగ్ టెస్ట్ చేయించుకుందానా అని సవాల్ ఇసురుతుండు. నేనేమంటున్నాంటే సరే ఇక డ్రగ్ టెస్ట్ చేయించుకుంటే మరి తేలుతుందో తేలదో తర్వాత లెక్క. కానీ అసలుకు ఈ డ్రగ్ పైన ఉన్న చట్టాలు ఉన్నాయి కదా, ఈ చట్టాలని మొత్తాన్ని మీరు అమలు పరుస్తురా? అమలు పరిస్తే ఎంతవరకు అమలు పరుస్తురు చెప్పాలి. సామాన్యులకు సెలబ్రిటీలకు మరి ఇద్దరికి ఒక రకమైన శిక్షలే పడుతున్నాయా? సామాన్యులకైతే ఈపి విమానం మోతం అవుతుంది, సెలబ్రిటీలకైతే ముచ్చట ఉండదు. మరి ఆ చట్టాలని అనుసరించేది ఆచరించే ఉపాయం చేయరాదురి. ఇప్పుడు డ్రగ్ టెస్ట్ చేయించుకుందానా అని అంటున్నావు. సరే డ్రగ్ టెస్ట్ చేయించుకుంటావు, నువ్వే దొరకవచ్చు, ఆయన దొరకవచ్చు, లేకపోతే ఇంకో రాజకీయ నాయకుడైనా దొరకవచ్చు. ఆల్రెడీ మీ రాజకీయ నాయకులలో చాలా మందికి ఈ డ్రగ్ అలవాటు ఉన్నోళ్ళే ఉంటారు. కర్మజాలి దొరికినప్పుడు కూడా కాదు, దొరికినప్పుడే సామాన్యులకు సెలబ్రిటీలకు, అంటే మీలాంటి సెలబ్రిటీలు మోతవార్లు ఉంటారు కదా, మందిని ముంచే మోతవార్లు, మీలాంటి వాళ్ళకు సామాన్యులకు ఒకే రకమైన చట్టం ఒకే రకమైన శిక్ష ఉంటుందా? గట్ట ఉండేటట్టు ఉపాయం చేయరాదు, గట్ట సవాలిసరి రాదు. ఎవరు డ్రగ్ టెస్ట్లో దొరికినా కానీ సామాన్యులకు పడే శిక్షే అందరికీ పడుతుంది అని సవాల్ ఇసిరే ఉపాయం చేయరాదు. వచ్చిన సవాల్ ఎందుకు మహేష్ గౌడ్ సారు?